పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి పెద్ద వార్నింగే ఇచ్చాడు. బీజేపీకి కోపం వస్తోంది. ప్రశ్న రావణ్ గురించి మీరు ఎందుకు ఇంత ఎక్కువగా పూసుకుంటున్నారు అని ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఒక సమాచారం వినపడుతోంది. ఈ రోజున వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఈ అంశాన్ని కూడా చెప్పాడు. ఈ ప్రశ్న రావణ్ తోటి వైసీపీకి ఎటువంటి సంబంధము లేదు అని. అయినా సరే మరి ఈ వైసీపీ ఇప్పుడు ఎంబటి రాంబాబు, కొడాలి నాని వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి పెద్దిరెడ్డి మాటలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? బీజేపీకి ఆల్రెడీ కోపం వచ్చింది అనే సంగతిని జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీకి మాత్రం కోపం ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ఇదిగో ఈ ప్రశ్న రావణ్ గురించి కూడా ఒక టాపిక్ వచ్చింది. ఇది వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు అని ఆయన చెప్పాడు. అంటే ఇటు ఒక వైపున అంబటి రాంబాబు, పేర్ని నాని మాట్లాడుతున్న మాటలకి కొంచెం దగ్గరగానే అనిపిస్తూ ఉన్నప్పటికీ ఆయన చెప్పిన అసలు అంశం మాత్రం వీళ్ళని విభేదిస్తుంది. మేము ఇంత ఎక్కువగా పూసుకొని రాసుకొని తిరగాల్సిన అవసరం లేదన్నట్టుగానే ఆయన మాట్లాడాడు. మరి ఇంటర్నల్గా ఒక సమాచారం అయితే లీక్ అయింది. అది ఎంత నిజం అనేది తెలియకపోయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఇదిగో బీజేపీకి కోపం వస్తుంది, ఈ ప్రశ్న రావణ అంశంలో మీరు ఎక్కువగా పూసుకోకండి, ఎక్కడిది అక్కడే ఇప్పుడు వదిలేస్తే మంచిది అని చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. మరి బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పలేరా? ఈ మధ్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్రూ చెప్పాల్సిన అవసరం ఉందా అని అంటే పెద్దిరెడ్డి కంటే కూడా మిథున్ రెడ్డి తోటి బీజేపీ కొంచెం ఇప్పుడు ఎక్కువగా సత్సంబంధాలు కలిగి ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా అంశాల్లో వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి విషయాలను కూడా మిథున్ రెడ్డి అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు. అవినాష్ రెడ్డిని కానీ మిగతా ఎవరిని దూరం పెట్టేసింది బీజేపీ, ఎవరిని దగ్గరకు రానివ్వటంలా. ఇప్పుడు ఎవరైనా సరే బీజేపీకి దగ్గరికి వెళ్ళగలిగిన వ్యక్తులు ఉన్నారంటే అది మిథున్ రెడ్డి మాత్రమే. అందుకని మిథున్ రెడ్డి త్రూ మెసేజ్ పంపించారు అని. మరి బీజేపీ ఎందుకు కోప్పడుతుంది? ఈ ప్రశ్న రావణ అంశంలో బీజేపీ కోప్పడాల్సిన అవసరం ఏముంది? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రశ్న రావణ ఇష్యూని బాగా ఎక్కువగా పూసుకున్నది పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. ఎందుకంటే వాళ్ళని ఎక్కువగా విమర్శించాడు కాబట్టి. ఎవరు బాధపడ్డారో మరి వాళ్ళే కదా ఎక్కువగా చేస్తారు. ఇక ఆ తర్వాత దీన్ని టీడీపీ కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా, మరి ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా, అంటే టీడీపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పుకుంటున్న మీడియాలో కూడా ఈ అంశం బాగానే హైలైట్ అవుతా ఉంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ వచ్చి పవన్ కళ్యాణ్ తోటి, జనసేన పార్టీ తోటి తప్ప టీడీపీ తోటి ప్రశ్న రావని ఇష్యూ అంత పెద్దగా పూసుకున్నదేం కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన మీద ఉపా చట్టం ప్రయోగించారు అని అంటే మరి పవన్ కళ్యాణ్ అడిగితే చెయ్యికి ఏం చేస్తారు? కేవలం పవన్ కళ్యాణ్ ఈ ఇగోకు పోవటం మూలానే ఇదిగో ఇలాంటి చట్టాలు పెట్టాల్సి వచ్చింది అని అభివర్ణించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఇగో కంటే కూడా ఎంత బాగా హర్ట్ అయి ఉంటాడు అనేది ఇక్కడ బాగా కనపడుతుంది కదా. ఎందుకంటే రావణ్ అంత గట్టిగా టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ని. ఇక రెండో అంశం వచ్చి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, అందులో ఉన్న లొసుగులు చెబుతున్నారనో లేకపోతే ఇంకోటనో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా బైబిల్ గురించి మాట్లాడుతుంటే మరి ఇంటర్నల్గా ఉన్న క్రిస్టియన్ ఏమన్నా మేల్కొన్నాడేమో. ఎందుకంటే పైకి ముసుగు మాత్రం ఆయన హేతువాది ముసుకో లేకపోతే నాస్తిక ముసుకో ఉంది. కాకపోతే లోపల ఇంటర్నల్గా ఉన్న ఆ జోసఫ్ ఏమన్నా మేల్కొన్నాడేమో. రావణాసురులో నుంచి జోసఫ్ బయటకు వచ్చినట్టున్నాడు. రాధా మనోహర్ దాస్ గురించి కూడా చాలా ఎక్కువగానే మాట్లాడాడు. అసలు విషయం ఇది కాదు అని మరి ఇక ఏమిటి అని అంటే బీజేపీకి కోపం రావడానికి అసలైన ఇష్యూ 2 పాయింట్లలో కనపడుతుంది. ఒకటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం, రెండవది వచ్చి ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయటం. ప్రశ్న రావణ్ వెనక్కి పోయి అతను ఈ 6 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాలు అనుకుంటాను, ఆయన ఓల్డెస్ట్ వీడియో చూస్తే అలానే కనపడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువగా టార్గెట్ చేసింది బీజేపీని, ఆర్ఎస్ఎస్ని, దాని లేదు హిందుత్వ భావాలతోటి మాట్లాడుతున్న కొంతమందిని. స్ట్రింగ్ వినోద్ అనే వ్యక్తిని టార్గెట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మహానటి పేరుతోటి ఒక సిరీసే నడిపాడు.
ఆవిడని టార్గెట్ చేయడంతో పాటుగా ఇక బీజేపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరినీ బత్తాయిలు అనేవో లేకపోతే ఈ సాఫ్రూన్ గాళ్లను ఇలాంటి మాటలతోటి కూడా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మీద కూడా బాగా ఎక్కువగానే దాడి చేశాడు. అలా తమ మీద కూడా దాడి చేయటం మూలన ఈ ప్రశ్న రావణ అంశాన్ని మరి బీజేపీ చూసి చూడనట్టుగా అలా వదిలేసింది. లేకపోతే ఉపా చట్టం ప్రయోగిస్తే కేంద్ర హోంమంత్రి అన్న కనీసం దీని మీద ఏమిటని తెలుసుకుంటాడు కదా. ఆ తెలుసుకున్న సమయంలోనే ఇతని గురించి అసలైన విషయాలు బయటపడ్డాయి. ఇక అది కాకుండా ఇతనుకున్న సంబంధాలు వచ్చి ప్రకాష్ రాజ్ తోటి. ప్రకాష్ రాజ్కి బీజేపీకి ఉన్న వైర సంబంధాలు ఏమిటనేది ఇక ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బీజేపీ ఏం చేసినా ప్రకాష్ రాజ్కి తప్పుగానే కనపడుతుంది. కోర్స్ అందులో తప్పులున్న అంశాలు కూడా చాలా ఉంటాయి, కాదని అనేది కాదు, కానీ ప్రతి అంశాన్ని తప్పుగానే చూపిస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. ఇక ఆయన ఉద్దేశం, ఇక ఆయన ఐడియాలజీ మొత్తాన్ని ఈ రావణ త్రూ బయట పెడతా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు బీజేపీ తేలిపోయింది. ఇక ఇది కాకుండా టీడీపీ తోటి బీజేపీ ఎలా ఉండదలుచుకున్నా, ఏ రూపంలో ఉండదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ తోటి మాత్రం వాళ్ళు చాలా మంచిగాను పవన్ కళ్యాణ్ని పూర్తిగా వాడుకోవడానికి తమ ఓన్ చేసుకున్న సొంత బిడ్డ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గతంలో అనేవాళ్ళు చూసారా, మరి నిర్మలా సీతారామన్ చెప్పింది దత్తపుత్రులాగా ఉన్నాడు మోడీకి ఈయన అన్నట్టు, ఈయన సొంత పుత్రుడి కంటే ఎక్కువగా ఉన్నాడు మరి ఇప్పుడు మోడీకి పవన్ కళ్యాణ్. ఎక్కడ కావాలన్నా, ఎందుకంటే ఆయన సనాతన ధర్మం అని గట్టిగా ఊగిపోతా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా గట్టిగా ఓన్ చేసుకున్నారు. అసలు బీజేపీ టీడీపీతో కలవటానికి పవన్ కళ్యాణ్ ఒక మధ్యవారధిగా పనిచేశాడు. యాక్చువల్గా నేనే తీసుకెళ్లి టీడీపీని బీజేపీ దగ్గర కల్పించానన్నట్టుగా బయట కనపడతా ఉన్నా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో బీజేపీ ఇప్పుడు కూటమి కట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ని వాళ్లే టీడీపీ దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గర పంపించారు అనే ఒక వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళందరూ ఒక కూటమి కట్టుకున్నారు. అవసరమైన చోట బీజేపీ తనకు కావాల్సిన వరకు మాట్లాడుతుంది. కాకపోతే రాష్ట్రంలో బీజేపీ ఈ అంశాన్ని అయితే ఎక్కువగా పూసుకోవటం లేదు. దాంతోపాటుగా టీడీపీ ఇప్పుడు జనసేనని కాపు కాయాలను, జనసేన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళ మీద మాట్లాడటానికో ఇప్పుడు ఈ ప్రశ్న రావణ అంశం మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కువగా బాధపడింది జన సైనికులు, పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ జన సైనికుల మూలానే ఇప్పుడు ప్రశ్న రావణ మీద దాదాపుగా ఉపా చట్టం ప్రయోగించాల్సిన అంత పరిస్థితి ఏర్పడింది. గతంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవనివ్వండి, చాలా మంది సోషల్ మీడియాలో వైసీపీకి సోషల్ మీడియాలో విశృంఖలంగా పచ్చిబూతులు మాట్లాడిన వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారండి. దానికి పెద్ద కారణం పవన్ కళ్యాణే. సీజ్ ద షిప్ అనే దగ్గర నుంచి, నేను హోంమంత్రిని అయ్యుంటేనా అనే దగ్గర నుంచి, వర్రా రవీందర్ రెడ్డి అంశం కావచ్చు, వీళ్ళందరి అరెస్టులు కేవలం పవన్ కళ్యాణ్ కన్నెర చేస్తే జరిగినాయి. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బాధపడతా ఉంటే మరి ఈ ప్రశ్న రావణ్ణి ఎలా వదిలిపెడతారు? అందుకోసమే టీడీపీ కూడా ఈయన కావాల్సిన పని చేసి పెట్టింది. ఎలాగైనా సరే ఆయన రిమాండ్లోకి తీసుకుంటే ఆయన చేసిన పనులన్నిటినీ వరుసగా బయటకు తీసే అవకాశం కూడా ఒకటి దొరుకుతుంది కదా కస్టడీలోకి తీసుకున్న సమయంలో. తద్వారా ప్రశ్న రావణ్ణి ఏదో రకంగా బుక్ చేసే అవకాశం కూడా దొరికింది. ఆల్రెడీ ఇప్పటికీ ఆయనకున్న ఫోన్లో ఉన్న అశ్లీల వీడియోలు అనేది కూడా ఇప్పుడు ఏదో హల్చల్ నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఎంత బాధపడుతున్నాడో బీజేపీకి అంత కోపం వస్తుంది. మరి ఈ అంశంలో రాకేం చేస్తుంది? మరి దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాసుకొని పూసుకొని తిరుగుతుంటే బీజేపీ కోపం రాకేం చేస్తుంది? వాళ్ళు మెసేజ్ పప్పకేం చేస్తారు? ఇదే ఈరోజు కొండబద్దలు.